ఆంధ్ర తెలంగాణ హైకోర్టు విభజనకు లైన్ క్లియర్. ఉమ్మడి హైకోర్టును ఏపీ తెలంగాణకు విడివిడిగా విభజిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు హైకోర్టు విభజనను నిలిపివేయాలంటూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై సత్వరమే విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు ధర్మశాసనం నిర్ధారించింది. జనవరి 2వ తేదీన సుప్రీంకోర్టు తిరిగి తెరుచుకోనుంది. ఆ రోజున ఈ పిటిషన్పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు తెలుస్తుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఈ రోజే ఆఖరి రోజు. దీంతో హైకోర్టు విభజన ప్రక్రియ యథాతథంగా కొనసాగనుంది. సుప్రీంకోర్టు ఇటీవలే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం విభజన ప్రక్రియ సాగనుంది. మంగళవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు ఉమ్మడి హైకోర్టు విభజన తరలింపు ప్రక్రియకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయవాదులు సంఘం పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు రిజిస్టర్ వద్ద దాఖలైన ఈ పిటిషన్పై జనవరి 2న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఏపీకి న్యాయమూర్తులు రమేష్ రంగనాథన్, జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ వెంకటనారాయణ భట్టి, జస్టిస్ ఆకుల వెంకట శేషిసాయి, జస్టిస్ దామ శేషాద్రి నాయుడు, జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ ఉమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ శ్యామ్ ప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ నక్క బాలయోగి, జస్టిస్ రజని, జస్టిస్ వెంకట సుబ్రహ్మణ్య నారాయణ, సోమయాజులు, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ గంగారావులు ఏపీకి కేటాయించిన వారిలో ఉన్నారు.